అందరికీ గుడ్ మార్నింగ్. ఇప్పుడు టైం వచ్చేసి 4 అవుతుంది. సో మేము కోయంబత్తూరు నుంచి మెట్టుపాలెం బయలుదేరాలి. సో అట్లనే తొందరగా లేచి రెడీ అయినాము. మేము కారు ఇట్లా మాట్లాడినాం. సో కారు వచ్చింది, ఇదే మేము వెళ్ళబోయేది. మేము ఇక్కడ నుంచి కరెక్ట్గా 4 o'clock బయలుదేరినాము. అక్కడికి వెళ్ళేటికల్లా 5:20 అయింది టైము. ఆల్రెడీ అక్కడ లైన్లో ఉన్నారు అన్నట్టు. మేము వెళ్ళి కూర్చున్నాము. మాకంటే ముందు ఒక 6 members ఏమో ఉన్నారు. సో నేను వీడియోలోకి వెళ్తున్న కొద్దికి టికెట్స్ గురించి మీకు చెప్తాను. ఇప్పుడైతే చూసేయండి, ట్రైన్ వచ్చేసింది, మన టాయ్ ట్రైన్. చూసారు కదా, ఇక ఫోటోలు వీడియోలు దిగినాము. అప్పుడే తెల్లారిపోయింది. అసలు కొంచెం తెల్లారుతుండగా చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ వచ్చేసారు అన్నట్టు. ఇక అప్పటి వరకు ఒకరు ఇట్లా లేరు. అప్పుడు ట్రైన్ స్టార్ట్ అయ్యేసరికి సగం మంది ఫొటోస్ కోసమే వచ్చేటట్టు ఉన్నారు. ట్రైన్ ఆల్రెడీ బయలుదేరింది. మొత్తానికి మనం ప్రయాణం సక్సెస్ఫుల్గా స్టార్ట్ అయింది. మన నీలగిరి మౌంటైన్ రైల్వే కొండలు, లోయలు, పచ్చని అడవుల మధ్య మనం ప్రయాణం కొనసాగిస్తున్నాం. చూసిగా పెద్ద పెద్ద చెట్లు ఎట్లున్నాయో. మీకు ఇక్కడ ఇంట్రెస్టింగ్ ఒక పాయింట్ చెప్పాలి. మొత్తం మనము ఈరోజు 250 బ్రిడ్జులు, 16 టన్నెల్స్ దాటబోతున్నాం అన్నట్టు. చూడండి, వెళ్తున్నప్పుడు ఇట్లా మొత్తం పెద్ద పెద్ద కొండలు ఉన్నాయి. మొత్తం వాటికేమో మంచు కప్పగబ్బడే ఉంది అసలు. అంటే మేము వెళ్ళే టైంకి ఇట్లా ఇంకా సూర్యుడు రాలేడు. ఇంకొకటి, ఆ రోజు అసలు సూర్యుడే చాలా 12 గంటలకేమో వచ్చింది. మొత్తం మంచే ఉంది. కోయంబత్తూరులోనేమో మేము వేడితోటి అసలు అల్లాడిపోయినాము. ఇక్కడికి వస్తేనేమో చలి పెడుతుంది ఫుల్. మనం వెళ్తుంటే మధ్యలో చిన్న చిన్న పల్లెటూర్లు, చిన్న చిన్న గేట్లు అవన్నీ వస్తున్నాయి అన్నట్టు. రోజు చూసే జనం టాయ్ ట్రైన్ చూసినైతే వాళ్ళు మళ్ళీ ఫొటోస్ వీడియోస్ తీసుకుంటారు. అంటే చూసారా ఎంత స్పెషల్ ఉంటుంది వాళ్ళకి. ఇప్పుడు చూసినాం చూడండి, మనం గుట్టలు, కొండలు, వాటి పైకి వెళ్తుంది ట్రైన్. అంటే ఇంకా అంత పైన ఉందన్నట్టు. అప్పట్లో నార్మల్ టాలెంట్ కాదు నిజంగా. సో మీకు ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ చెప్తా ఈ నీలగిరి మౌంటైన్ రైల్వే గురించి. ఇది 1891లో ఈ రైల్వే పనులు స్టార్ట్ అయినాయంట. 1899లో జూన్ 5 మెట్టుపాలెం నుంచి కూనూరు వరకు కంప్లీట్ అయ్యింది. మళ్ళీ 1908 అక్టోబర్ 15 ఈ కూనూరు నుంచి ఊటీ వరకు కంప్లీట్ చేసిర్రు అన్నట్టు. సో ఇప్పుడు 1908 నుంచి 26 వరకు చూసుకున్న మొత్తం 118 సంవత్సరాలు అవుతుంది అన్నట్టు స్టార్ట్ అయ్యి. అంటే పెద్ద చరిత్రనే. ఈ పెద్ద పెద్ద కొండలు, చెట్లు, వీటి మధ్య అసలు ప్రయాణం చేస్తుంటే నిజంగా ఒక డ్రీమ్ లేకుంది. ప్రతి ఒక్కరికి ఒక డ్రీమ్ ఉంటుంది. అంటే దీని గురించి విన్నా చూసినా మనకి ఎట్లా అంటే మనం వెళ్తే బాగుంటుందని ఎంత కళ ఉంటుంది చెప్పండి. ఆ కళ ఈరోజు మొత్తానికి మాకు సహకారం అయ్యింది. నేను, మా పాప, మా ఆయన వెళ్ళాం అన్నట్టు. మేము ఫస్ట్ నుంచి అయినా ఈ టాయ్ ట్రైన్ గురించి ఆలోచిస్తాం అన్నట్టు. టికెట్లు దొరుకుతాయా లేదా అని. సరే ఏదైతే అది అయ్యింది, ఖచ్చితంగా వెళ్దాం, ట్రై చేద్దాం. ఒకవేళ దొరకలేదనుకుంటే మేము కేరళ వెళ్దాం అనుకున్నాం. కానీ ఖచ్చితంగా టికెట్స్ దొరికినాయి మాకు. టికెట్స్ గురించి చెప్పినా కదా. మేము పొద్దున ఆడికి వచ్చేసరికి 5:20 అయ్యింది. ఆ టైంలో మాకంటే ముందు ఒక 6 మంది ఉన్నారు. అంటే ఖచ్చితంగా డైలీ ఒక బోగీలో మొత్తం 25 సీట్లు ఉంటాయంట. ఆ 25 మాత్రమే మనకు టికెట్లు ఇవ్వడం జరుగుతుంది. సో మీరు ఖచ్చితంగా 25లో మనం ఇట్లా ఉండాలి అనుకుంటే మాత్రం ఆ చుట్టుపక్కలనే మనము వచ్చి ఒక నైట్, ఒకవేళ మనం ఖచ్చితంగా వెళ్ళాలనుకుంటే నైట్ స్టే తీసుకోవచ్చు. మెట్టుపాలెంలో చాలా రూమ్స్, హోటల్స్ ఉన్నాయి. కాకపోతే మేము ఆ రోజు ఉందామనుకున్నాం. మాకు 11 అయ్యింది. ఆ టైంలో కొంచెం ఇక రావడానికి ఇబ్బందిగా ఫీల్ అయ్యి రాలేము మేము. అందుకని మార్నింగ్ తొందరగా బయలుదేరి వచ్చినాం అన్నట్టు. మీరు ఖచ్చితంగా కొందరు ఏం చెప్తారంటే కోయంబత్తూరు నుంచి నీలగిరి ఎక్స్ప్రెస్ ఉంటుంది. అది 6 o'clock బయలుదేరుతుంది. 7 కాడ దిగుతారు. 7:30కి వెళ్ళేటప్పుడు మీకు టికెట్ దొరుకుతాయి అంటారు. కానీ 7:30కి మీరే నీలగిరి మౌంటైన్కి 7కి వస్తే 7 టికెట్లు ఉంటాయి చెప్పండి. ఆల్రెడీ మనకంటే ముందు చాలా కాంపిటీషన్ ఉంటుంది దానికి. సో ఖచ్చితంగా మీరు 6కి, 5కి, వీలైతే 5కి వచ్చారనుకో ఈజీగా దొరుకుతాయి. ఎందుకంటే ఆ టైంలో ఆడ క్యూ ఉండదు, జనాలు రారు. కాబట్టి మనకి ఒకవేళ టికెట్ బుక్ కాలేదనుకుంటే మాత్రం ఖచ్చితంగా టాయ్ ట్రైన్ చేయాలనుకునే వాళ్ళు
ముందుగానే 5కో 5:30కి వచ్చి క్యూ నిల్చున్నారు అనుకుంటే ఖచ్చితంగా టికెట్స్ దొరుకుతాయి. ఎందుకంటే మనకంటే ముందు ఎవరు రాకుండా మనమే ముందు వెళ్ళేటట్టు చూసుకుంటే మనకు టికెట్స్ ఓకే అవుతాయి. ఖచ్చితంగా ఫస్ట్ ఏసీ సెకండ్ ఏసీ కాకుండా దీంట్లో అయినా వెళ్ళొచ్చు. చూసారు అందరు ఒకటే, ఆడ ఏ టికెట్ ఏంది అని కాదు, వ్యూలు దాంట్లో టికెట్స్ దొరికితే చాలు, ఎక్కడో దగ్గర కూర్చుంటే చాలు అన్నట్టు. ఎందుకంటే కూర్చున్న వాళ్ళందరూ తలకాయలు బయటికి కిటికీ సైడ్. ఊటీ మీకు ఇంకొక విషయం చెప్పాలంటే మెట్టుపల్లెం నుంచి ఊటీ వెళ్తుంటే మాత్రం ఎడమ సైడే కూర్చోండి. ఎందుకంటే చాలా వరకు వ్యూలు ఎడమ సైడే ఎక్కువ వస్తాయి అన్నట్టు. మంచిగా ఇంకో ఇట్లా ఉంటాయి కానీ కొంచెం తక్కువ ఉంటాయి, ఇక్కడ ఎక్కువ ఉంటుంది అన్నట్టు. మేము మార్చిలో వచ్చినాము, అప్పటికి ఇక చూసారుగా కొంచెం అంటే మంచి ఎక్కువ ఉంది కానీ వాటర్ గ్రీనరీ కొంచెం తగ్గింది. కానీ అంటే ఇక్కడ తగ్గింది, ముందు ముందు అయితే ఎక్కువ ఉంది అన్నట్టు. అంటే కొండల్లో అయితే టీ గార్డెన్స్ అవన్నీ ఉంటాయి కదా, సో అక్కడ వేరే ఉంది, ఇక్కడ వేరే ఉంది. చూసారు కదా ఎంత బాగుందంటే ఒక కళలాగానే ఉంది మాకు. ఇంకా ఆ టన్నెల్స్ బ్రిడ్జులు వచ్చినప్పుడు అరవడము, అరుపులు, కేకలు, అసలు ఎంజాయ్, అసలు సూపర్ అంటే సూపర్ ఉంది. మస్తు ఎంజాయ్ చేసినాం మేమైతే, వీడియోలు ఫొటోస్ తీసుకుంటూ. టన్నెల్స్ వస్తున్నప్పుడు అయితే ఆ క్రేజ్ వేరే ఉంది అసలు. ప్రతి ఒక్కరు చిన్నపిల్లల లెక్కనే అరుస్తుర్రు అసలు. ఒక్కోసారి చూసారా ఎంత మెల్లగా పోతుంది ట్రైన్, అంటే మనమే దీన్ని దొబ్బుతున్నట్టు ఉంది తెలుసా. ఈ పక్కన ఉన్నాయా ఈ గడ్డి అవి ఇట్లా చేయి పెడితే అందేటట్లు ఉన్నాయి అసలు, అంత స్లో అవుతుంది అసలు. నార్మల్గా నడుచుకుంటూ ఇట్లా వెళ్ళినట్టు ఉంది అసలు. 5 hours మరి 46 కిలోమీటర్లకి 5 hours. చూసారు కదా ప్రతి ఒక్కరు బయటనే. ఇక్కడ ఆపిర్రు చూడండి, మంచి వ్యూ ఉంది ఇక్కడ. సో ఇక్కడ ఆపిర్రు, ప్రతి దగ్గర ఆపుతుర్రు. 1/2 hour ఖచ్చితంగా, 20 minutes అట్లా. అంటే కొన్ని ప్లేస్లలో ఇక్కడైతే 20 minutes ఏమో ఆపినట్టుర్రు. బాగానే ఫొటోస్ వీడియోస్ తీసుకున్నాము. చాలా అంటే చాలా బాగుంది. ఫ్యామిలీతో వచ్చిన వాళ్ళు ఇట్లా ఉన్నారు. ఇందులో మీకు కనిపిస్తుండొచ్చు ఒక అమెరికా ఆయన ముసలిగుండు తాత, అసలు ప్రతి స్టేషన్ దగ్గర దిగుతుండు. మన దగ్గర ఇట్లయితే కాలు నొప్పులు వెళ్ళినాము అని అంటే అట్లా ఉంటాము, ఆయన ప్రతి స్టేషన్ దగ్గర దిగి ఫొటోస్ తీసుకుంటుండు. అసలు ఈ గుట్టలు, ఈ పచ్చదనం చూడండి ఎంత బాగుందో. చాలామంది పేరెంట్స్ని తీసుకొని వచ్చారు. అంటే వాళ్ళు అప్పట్లో చూడలేరు కాబట్టి ఇప్పుడు మంచిగా సెట్ అయిన వాళ్ళు ఇప్పుడు తీసుకొని వచ్చారు పేరెంట్స్ని. అది చూస్తుంటే హ్యాపీగా అనిపించింది. ఇక్కడ అక్కడక్కడ ఆపేసి వాటిలో వాటర్ నింపుతుర్రు అన్నట్టు. చూడండి అక్కడ ఒక చిన్నగా రోడ్ కనిపిస్తుంది, చూసారా ఎంత చిన్నగా ఉందో. నా మైండ్ అయితే ఇంత పైనుంచి ఉంది కదా, ఒకవేళ నువ్వు పడిపోతే ఏం చేస్తావు అని ఇట్లా దబాయిస్తుంది అసలు. ఇంత పెద్ద పెద్ద గుట్టల పైన అసలు వీళ్ళు బ్రిడ్జిలు ఎట్లా కట్టిర్రో, ఇవన్నీ అసలు ఎట్లా తీసుకొచ్చారు పైకి అనిపించింది. దీనికోసం కష్టపడ్డోళ్ళది అసలు ఏమీ లేదు, కానీ నాకైతే అట్లా అనిపించింది. అంటే పెద్ద గుట్టలు కదా, అసలు వాళ్ళు ఎంత కష్టపడి ఇవన్నీ మోసుకొచ్చిండ్రో అప్పట్లో అనేది. చాలా బాగుంది అసలు. చూడండి ఈ చెట్టు చూడండి, అటు నుంచి ఇటు తగులుతుంది. మేమైతే చాలా అంటే చాలా ఎంజాయ్ చేసినాం. ఫ్యామిలీతో వెళ్తే మీరు ఇట్లా చాలా ఎంజాయ్ చేస్తారు. అసలు ముందు ఒక ప్లేస్ వస్తుంది, అదైతే వర్క్ అసలు. నేను చెప్పిన కదా వీళ్ళు వర్కర్స్ ఆగేసి తింటున్నారు. మేము ఇట్లా అసలు తినకుండా బయలుదేరినాం. ఇగో మీకు ఒక తాత అని చెప్పిన చూడండి, అక్కడ వస్తుంది చూడండి, అమెరికన్ ఆయన. మేము పొద్దున 4 o'clock బయలుదేరినాము. చల్ల వాటర్, అంటే కోయంబత్తూరులో చాలా వేడి ఉంది కాబట్టి చల్ల వాటర్లతో అయినా స్నానం చేసుకొని వచ్చినాం. మా పాప నిద్ర లేచింది, ఆమె ఎప్పుడు పాపం అసలు తినకుండానే ఉన్నాం తెలుసా మేము. ఇక్కడికి వచ్చినాక ఇక్కడ మిర్చి బజ్జీ బోండాలు తీసుకున్నాం, ఇంకో స్వీట్ కార్న్ అవి తీసుకొని ఇవే మా తిండి అయితే ఇదే చూడండి. ఇక కూనూరులో దిగే వరకు మేము ఇదే, ఇక అంటే మేము ఏం తినకుండా బయలుదేరినాం అన్నట్టు. మా పాప ఒప్పుకోవడం గ్రేట్ అసలు. అంటే ఆమె కోసం ఫ్రూట్స్ ఉన్నాయి కానీ ఇక తినట్లేదు అంత పొద్దున. ఇంకొకటి ఇక్కడ రాగానే పూలు ఉంది, మిర్చి బజ్జీ ఉండడం వల్ల కొంచెం మంచిగా అయింది. చూస్తారు కదా మొత్తం పొగ మంచుతోటే నిండిపోయింది అసలు. అక్కడక్కడ కొన్ని చోట్ల ఇట్లా పైన కొండలపై నుంచి వాటర్ పడుతుంది, కానీ నాది ఫోన్ ఆండ్రాయిడ్, సో అది కనిపిస్తలేదు. ఎంత బాగుందో అసలు. లైఫ్లో ఒక్కసారైనా చేయాలి అసలు.
చేస్తారు జర్నీ. ఈజీ మనకి ఆలోచిస్తే. అంటే సికింద్రాబాద్ నుంచి కోయంబత్తూరు స్లీపర్కి వెళ్ళినా ఓకే, ఇక్కడ అంతే, స్లీపర్ తీసుకుంటే అయిపోతుంది. చూడండి రోడ్లు ఎంత చిన్నగా కనిపిస్తుంది, నేను జూమ్ చేసి తీసిన. మనకు అక్కడక్కడ వాళ్ళు వర్కర్స్ ఇట్లా ఉన్నారు అన్నట్టు. అంటే స్టేషన్లు కాకపోయినా కొన్ని ప్లేస్లలో వాళ్ళు వెయిట్ చేసుకుంటూ ఉన్నారు. మరి అంటే ట్రైన్ గురించి చూసుకుంటూ రిపోర్ట్స్ ఇస్తారో ఎందుకు చూడండి వీళ్ళు. నేను ఒక టన్నలో 2 టన్నల్స్ పెట్టినా, అంత ఎక్కువ పెట్టలేదు, కొంచెం సేపు పెట్టినా, మళ్ళీ ఎక్కువసేపు పెట్టలేదు. కానీ ఫుల్ అరుపులు ఇక్కడ, పెద్ద పెద్ద టన్నెల్స్ ఉన్నాయి అసలు ఉన్న వాటిలో. మా వెనకాల అమెరికన్స్ వాళ్ళు కూర్చున్నారు. వాళ్ళు కోతులు అనగానే మంకీ మంకీ అనేసి వాళ్ళు విచిత్రంగా చూస్తారు. మనకంటే మంకీస్ ఏననగా అనిపిస్తాయి అనుకోండి, వాళ్ళకు కనిపించేటట్టు లేవు. ఇదైతే వర్త్ చూడండి అసలు. నేను చెప్పినా కదా కొంచెం ముందుకు వెళ్ళగానే కొన్ని ప్లేస్ వస్తాయని. ఎంత బాగుందంటే అబ్బా సూపర్ ఉంది. నేను యాక్చువల్గా ఫోను వీడియో నిలువుగా తీసిన, కొంచెం పడుకోబెట్టి తీసినట్టు తీయకుండా నిలువుగా తీసిన. సో అది ఎక్కువ రాలేదన్నట్టు. ఇక్కడికి వచ్చినాక మేము వ్యూ ఎంజాయ్ చేయాలి కాబట్టి ఎక్కువ వీడియో తీయలేదు. ఒక 2-3 ఫొటోస్ తీసి వ్యూని ఎంజాయ్ చేసినాం అన్నట్టు, కొంచెం తీసినాం అంతే ఇంకా. సో మొత్తం అందరం దిగేసి ఫుల్ ఫొటోస్ తీసుకుర్రు అన్నట్టు అందరూ. ఫుల్ ఎంజాయ్ అసలు. ఎంత బాగుంది ఈ ప్లేస్ అయితే. ఫుల్ అంటే ఫుల్ నచ్చింది నాకైతే. ఇక్కడ బాగానే ఆపిర్రు, 1/2 అవర్ ఆపిర్రు. మళ్ళీ వాటర్ దాంట్లో పోసుకొని ఇగో ఇక్కడ అవ్వ చూస్తుర్రా, అంటే చిన్న చిన్నగా ఏంటివి అవి నేరేడు పళ్ళు ఉంటాయి కదా, అవి అమ్ముతుర్రు అన్నట్టు. ఇంకొకటి మామిడి పచ్చడి కోసి వాటిపైన ఉప్పు కారం వేసి ఇస్తుర్రు అన్నట్టు. దానికి అవ్వ 10 రూపీస్ అట్లా తీసుకుంటుంది. ఈ ప్లేస్ అసలు నిజంగా చాలా బాగుంది చూడండి. కింద నుంచి వాటర్ పోతున్నాయి అన్నట్టు ట్రైన్కి ఇరుపక్కల. నేను 2 టైమ్స్ పెట్టిన ఈ వీడియోని. అంటే నాకు అంత బాగా నచ్చింది అసలు. సూపర్ అంటే సూపర్ ఉంది. చెప్తున్నాం కదా, మీరు వెళ్తే మాత్రం అంత మర్చిపోయి మరీ ఎంజాయ్ చేస్తారు. వ్యూని మాత్రం అంత బాగుంటుంది. చాలా అంటే చాలా ఎంజాయ్ చేస్తారు. ఖచ్చితంగా ఫ్యామిలీ ఉన్న వాళ్ళు అయితే వెళ్ళండి. పిల్లలకి స్కూల్ హాలిడేస్ ఇస్తారు కదా, వాళ్ళ జీవితంలో చాలా గుర్తుండిపోతుంది అసలు. ఎంత బాగుంది. ఈ ట్రైన్ నడుస్తుందో లేకపోతే ఎవరైనా బొగ్గుతుర్రో అనిపిస్తుంది. అంటే అంత స్లో, అంటే నిదానంగా మనం అక్కడ నిల్చొని ఈ గడ్డి పోరకని ఇట్లా వాటి గుంజవచ్చు అసలు ఈజీగా. టీ గార్డెన్స్ ఇవన్నీ ఎంట్రీ అయిపోయినాయి అన్నట్టు. దీని తర్వాత నుంచి అన్నీ వస్తూనే ఉంటాయి ఇక. ఇంకా అసలు నాకైతే అనిపించింది, ఇంకా నిజంగానే వర్షాకాలంలో పోతే మాత్రం ఇంకా వేరే లెవెల్ ఉండొచ్చు. అంటే మొత్తం వర్షంలో ఇట్లా పోతే ఇంకా బాగుంటుంది. కానీ కొంచెం వ్యూలు కనిపించకపోవచ్చు. మనం మాట్లాడుతున్నాం కానీ కూనూరు వచ్చేసింది. మేము ఊటీ వరకు తీసుకున్నాం కానీ ఇంకా చాలా వరకు అందరు కూనూరులోనే దిగిపోతారు. ఇది చూసారు కదా, ఊటీ నుంచి కూనూరుకి, కూనూరు నుంచి ఊటీకి 2 టైమ్స్ తిరుగుతుంది అన్నట్టు. 1 అవర్ జర్నీ టైం. సో మొత్తానికి కూనూరు విజిట్ చేద్దాం అనేసి చేసినాము. బయటికి రాగానే చాలా క్యాబ్స్, ఆటోలు అవన్నీ ఉండే. సో మేము ఒక క్యాబ్ని మాట్లాడుకున్నాము. క్యాబ్ అయిన 2500 అని చెప్పిండు. మేము 1800 ఇస్తామని చెప్పినాము. ఆ క్యాబ్ తీసుకొని బయలుదేరినాము. సో ఫస్ట్ టీ గార్డెన్స్ దగ్గర ఆపిండు అన్నట్టు. అక్కడ మొత్తం వీళ్ళు చూస్తారు కదా, వర్కర్స్ వర్క్ చేస్తారు. మేము వెళ్ళి కొన్ని ఫొటోస్ వీడియోస్ తీసుకున్నాము. ఈ ప్లేస్ అసలు చాలా బాగుంది. ఆ డ్రైవర్ అన్న అయితే కొంచెం మంచి ఆయన లాగుండు. అంటే అన్నీ మంచిగా ఎక్స్ప్లెయిన్ చేసిండు. ఇంకోటి ఫొటోస్ ఇట్లా మా ఫోన్ తీసుకొని ఆయననే మాకు వీడియోలు ఫొటోస్ తీసి ఇచ్చిండు కొన్ని. అంటే కొందరు అట్లా ఉండరు కదా, తీయడానికి ఇబ్బంది పడతారు. కానీ ఆయన కొంచెం బెటర్గానే ఉన్నాడు, అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తుండు. నాకు ఈ డ్రైవర్లను ఇక్కడ చూసినాక ఏమనిపించిందంటే, వాళ్ళు ఏం చదువుకోలేడంట. ఆయన ఏం చదువుకోకుండానే ఇంగ్లీష్ నేర్చుకుండు, హిందీ నేర్చుకుండు. చదువు ఏం చదువుకోలేడండి, ఇంగ్లీష్ ఎంత క్లియర్గా మాట్లాడుతుండు. మనకు అప్పుడు పరిచయం అయినా అయితే వచ్చిరాని ఇంగ్లీష్ తోటి మేము ఏదో చేస్తుంటే ఆయన ఎంత క్లియర్గా ఇంగ్లీష్ మాట్లాడుతుండు. అంటే ఈ టూరిస్టుల కోసమే ఇంగ్లీష్ నేర్చుకుండంట వాళ్ళు వచ్చి వెళ్తూ ఉంటేనే. చాలా గ్రేట్ అనిపించింది ఆ విషయం అయితే.
ఇది చూస్తురుగా రోడ్లు అయితే జిగ్జాగ్ రూపంలో హైలైట్ ఉన్నాయి. అసలు నాకు తెలిసి వీళ్ళకి తప్ప అక్కడ ఉన్న వాళ్ళకి తప్ప మళ్ళీ ఎవరికి అంటే డ్రైవింగ్ అన్నాడు చాలా బాగా చేస్తున్నారు. కొంచెం స్లిప్ అయినా మనం లోయలో ఉంటాం అన్నట్టు. చూసారు కదా టీ గార్డెన్స్ అయితే హైలైట్ ఉన్నాయి. అసలు చాలా బాగుంది. ఇది మేము అక్కడి నుంచి తర్వాత డాల్ఫిన్ నోస్కి వచ్చేసినాము. కేథరిన్ వాటర్ ఫాల్ అంట, ఎంట్రీలోనే కనిపిస్తుంది అది. అక్కడ ఒక చిన్నగా కనిపిస్తుంది కదా అదే అండి. వ్యూ మాత్రం అదిరిపోయింది. అసలు మేము కొంచెం ఎక్కువ వీడియోలు తీయలేదు, అంటే వ్యూని ఎంజాయ్ చేసుకుంటూ అసలు ఆ చల్లదనం అదంతా చాలా బాగుంది. అదంతా చూస్తూ ఉండిపోయినాం అన్నట్టు, అంత బాగుంది. అసలు రోడ్లు అయితే ఎట్లా కట్టారు, సూపర్ ఉన్నాయి. అసలు నేను ఇక్కడ దిగుదాం అనుకున్నాము, ఆయన ఆపిండు వెళ్ళండి మేడం దిగండి ఫొటోస్ అని. కానీ ఇంకా మళ్ళీ పాప ఉంది అనేసి ఎందుకు ఇబ్బందులు అని కొంచెం స్లోగా పోనీయండి అని చెప్పినాం. స్లోగా చూసుకుంటూ వెళ్ళినాం అన్నట్టు. ఇవి చూసారు కదా ఒకటి బ్లూ కలర్లో పర్పుల్ కలర్లో ఫ్లవర్స్ ఉన్న చెట్లు, అవి ఏం చెట్లో తెలియదు కానీ బాగున్నాయి. అవి మీకు తెలిస్తే కామెంట్ చేయండి. వేరే దగ్గర మేము చూడండి ఆయన ఫొటోస్ వీడియోస్ తీసి ఇచ్చిండు అన్నట్టు. ఫ్యామిలీతో వెళ్ళాం కాబట్టి ఎక్స్ప్లెయిన్ ఇట్లా మంచిగా చేస్తారు. అసలు మొత్తం ఇంగ్లీష్ మాట్లాడుతున్నాం మంచిగా, హిందీ అన్నీగా. సో ఈ టీ గార్డెన్స్ ఇట్లా ఎవరివి అనేసి ఆయన మొత్తం డీటెయిల్గా చెప్పిండు. నాకు కొంచెం గుర్తులేదు. కొన్ని మూవీస్ ప్లేసెస్ ఇట్లా చూపించి ఇక్కడ ఈ మూవీ జరిగింది మేడం అనేసి చెప్తూ రోడ్డుకి ఇరువైపులా చూసారా, ఇది అంటే ఇట్లా మొత్తం ఒకటి గోడలాగా కట్టిర్రు. సో మేము అక్కడ నుంచేసి ఇప్పుడు డాల్ఫిన్ హౌస్ దగ్గరికి వచ్చేసినాము. ఇక ఇక్కడ చిరుతిండులు ఉన్నాయి, కొద్దిసేపు ఆగేసి అవి కొనుక్కొని తిన్నాము. అక్కడ నుంచి మెల్లగా లోపలికి వెళ్ళాము. ఇక్కడ చాలా జాగ్రత్తగా ఉండాలి, కోతులు ఎక్కువ ఉంటాయి. ఇదే కేథరిన్ వాటర్ ఫాల్స్ అంట. నేను ఇంకా దగ్గరికి వెళ్ళి చూపిస్తారేమో అనుకున్నా, ఓ మస్తు దూరం ఉంది అదే ఇది. వ్యూ మాత్రం అదిరిపోయింది. నిజానికి ఈ ప్లేస్ వర్షాకాలంలో అయితే వేరే లెవెల్లో ఉంటుందంట. అంటే వర్షాకాలంలో వస్తే ఏంటంటే ఇంకా గ్రీనరీగా ఉంటాయి, వాటర్ ఫాల్స్ అవన్నీ ఉంటాయి. కానీ చలి ఎక్కువ ఉంటుంది, అది తట్టుకోగలగాలి. ప్లస్ వ్యూ ఎక్కువ అప్పుడు కనిపించదంట, అంటే మబ్బులు వర్షానికి మొత్తం ఉంటుంది కదా. సో వర్షాకాలంకి చలికాలంకి మధ్యలో చూసుకొని రావాలి. మన అదృష్టం అనుకోండి. ఇక ఏ టైంలో వెళ్ళినా మా ఆయన అయితే ఇక మొత్తానికి నేను ఫొటోస్ తీస్తున్నానే, ఆయన ఏదో ఫోజులు ఇస్తుంటే నేనేమో వీడియో తీసుకుంటున్నా. కొన్ని ఫొటోస్ తీసిన చూడండి, ఇక్కడ నుంచి బాగా కనిపిస్తుంది. మేము పైకి ఎక్కినాం అన్నట్టు, అక్కడ ఏదో టెలిస్కోప్ లాంటిది పెట్టారు, అటు నుంచి అది చూస్తే బాగుంది. అంటే క్లియర్గా కనిపిస్తుంది. అక్కడ అంతా పెద్ద పెద్ద గుట్టల మధ్య మీన ఇట్లా ఇండ్లు కట్టిర్రు. మరి యాక్చువల్గా తెలంగాణ. సో నేను తెలంగాణ లాంగ్వేజ్ అంటే మంచిగా సాఫ్ట్గా మాట్లాడడానికి పోతున్నా కానీ రావట్లేదు నాకు. అందుకే మొత్తం మా లాంగ్వేజ్ మాట్లాడేస్తున్నా, అంటే మాలాగానే. చూసిరుగా ఇక్కడ నుంచి ఒక చిన్న అమ్మాయి పోతుంటే ఆ కోతి లాక్కొని తినేసింది. అంటే మీరు ఏం తీసుకున్నా, ఆడుకునే బొమ్మలు తీసుకున్నా ఆ కోతులన్నీ ఉరుకుతూ వస్తున్నాయి. అక్కడ నుంచి పక్కనే ఉన్న స్ట్రాబెర్రీ ఫామ్కి వెళ్ళినాము. వీళ్ళు మొత్తం కెమికల్స్ ఏం లేకుండా మంచిగా పండిస్తారంట. సో ఇది 120. మన దగ్గర హైదరాబాద్లో నయం ఇంకా అప్పుడప్పుడు, అంటే 180 ఇస్తారు కొంచెం మాట్లాడితే. వీళ్ళు కొంచెం రేట్స్ ఎక్కువనే పెట్టారు. అక్కడ నుంచి ఇక్కడ రెస్టారెంట్కి వచ్చినాము. ఆకలి అవుతుంది బాగా, అంటే అక్కడ ఇక్కడ వేరే వేరే చిరుతిండి తినేసి ల్యాంబ్స్ రాక్కి వెళ్ళినాం అన్నట్టు. లోపలికి వెళ్తుంటే చూసారుగా మొత్తం ఒక రాళ్ళతోటి ఇట్లా లోపలికి వెళ్ళడానికి చిన్న ప్లేస్ లాగా ఉంటుంది. ఇది వర్షాకాలంలో చాలా బాగుంటుందంట, అంటే ఇప్పటికి ఇట్లా చాలా బాగుంది. ఇప్పుడు వ్యూ మొత్తం బాగా అనిపిస్తుంది. పైకి ఎక్కినాం మొత్తము. చూడండి అసలు ఎంత పెద్దగా ఉందో, హైయెస్ట్. ఇక్కడ ఒక సూసైడ్ పాయింట్ ఉంటుంది, అదే ఇది అని చెప్తారు. మీరు వెల్కమ్ సినిమా హిందీలో వెల్కమ్ మూవీ చూసింటే మాత్రం మీకు ఈ వ్యూ పాయింట్ అనేది బాగా అర్థమవుతుంది. ఆ మూవీలో మొత్తం లాస్ట్ ఫైట్ ఇక్కడనే షూట్ చేశారని చెప్తారు. ఎంట్రీ ఫీజు 10 రూపీస్ ఏమో ఉంది అంతే, కానీ వ్యూ పాయింట్ చాలా బాగుంది. మొత్తం గ్రీనరీ, మీరు ఎక్కడ చూసినా
ఇది పైకి ఎక్కినాం చూడండి, మెట్లు ఎక్కుకుంటూ పైకి వెళ్ళాలి. ఇంకొకటి మేము సిమ్స్ పార్క్ గిట్ల వెళ్ళినాము. అక్కడ వెళ్ళిన తర్వాత నేను వీడియో తీయలేదు, అప్పటికే చాలా అలసిపోయినామన్న అక్కడ ఇక్కడ మొత్తం. మీకు టికెట్ల గురించి చెప్తా అన్నా కదా. సో పొద్దుగాల 5:30కి లేదా 5:20కి ఖచ్చితంగా అక్కడ రీచ్ అయ్యి లైన్లో ఉన్నారనుకో డైలీ 25 టికెట్స్ మాత్రమే ఇస్తారు. ఒకవేళ 25 ఇట్లా దొరికిన ఒకరు ఇద్దరు ఉన్నారనుకో, మీరు టీసీని కొంచెం బతిమలాడుకుంటే అప్పుడప్పుడు ఏమవుతుందంటే ఫస్ట్ ఏసీ సెకండ్ ఏసీలో కొంతమంది రారు కదా, ఆ టికెట్లు మనకి ఇస్తారంట. స్లీపర్ టికెట్ అయితే 250 రూపీసే. ఇది ఎంజాయ్ చేయొచ్చు. ఫ్యామిలీతో అయితే కొంచెం ముందుగానే రీచ్ అవ్వడానికి చూడండి. మీకు ఒకవేళ ఇప్పటి వరకు చూసినందుకు నచ్చినట్టుంటే కొంచెం ఒక లైక్ చేయండి. ఇప్పటి వరకు చూసినందుకు థ్యాంక్ యూ అండి అందరికీ. బాయ్.